This conference will now be recorded. Is it visible to everyone? Is it audible and visible, right? Can you please confirm Yes, anyone? Kiran. Yeah, yes, sir. Yes. Yeah, okay, fine. Okay. Today we are going to new topic. Okay. Just సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, బట్ హౌ టు క్రియేట్ వర్చువల్ మిషన్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకున్నామని ఈరోజు. ఓకే. బట్ ఓపెన్ సీక్రెట్ హియర్, ఎవరి వన్ ఈజ్ యూజింగ్ మొబైల్, రైట్? ప్రతి ఒక్కరు మొబైల్ యూజ్ చేస్తున్నారు కదండి. హలో. Yes, Kiran. ఓకే. Yes, Kiran. Yeah. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ Yeah, yes, sir. వన్ బై వన్? ఓకే. ఎవరి వన్ ఈజ్ మొబైల్ యూజ్ చేస్తున్నారు కదా. ఓకే. వాట్ ఆర్ ద Yes, Kiran. హార్డ్వేర్ థింగ్స్ ఇన్ మొబైల్? హార్డ్వేర్ థింగ్స్ ఏమేమి ఉంటాయండి? అండ్ నేను యాక్చువల్గా ఏంటంటే వై ఐఎమ్ టెల్లింగ్ లైక్ దట్ వన్, సాఫ్ట్వేర్ కూడా అలానే ఉంటుందండి. హౌ వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ఆ సర్వీసెస్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. మొబైల్ ఉంది కదా, వాట్ ఆర్ ద హార్డ్వేర్ థింగ్స్ రెగ్యులర్లీ యూఆర్ యూజింగ్ దట్ వన్? మీ మొబైల్లో ఉన్న హార్డ్వేర్ థింగ్స్ చెప్పగలరా ఎవరైనా? డైలీ యూజ్ చేసే ప్రాసెసర్, మొబైల్. ర్యామ్, రోమ్, ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రాసెసర్, ర్యామ్, ర్యామ్, రోమ్, రోమ్, ఇంకా Storage, sir. ఎస్, ఎగ్జాక్ట్లీ. స్టోరేజ్, ఇంకా ఇంకా Camera, battery, ఓకే, బ్యాటరీ. అప్లికేషన్, ఓకే, ఇంకా ఇంకా చెప్పండి. సిమ్ 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 సార్ ఏంటండి? Motherboard. ఎస్, సిమ్ మదర్ బోర్డ్. స్పీకర్, ఇంకా చార్జర్స్, చార్జెస్. ఓకే, చార్జెస్, చార్జర్. ఓకే, ఇంకా ఇంకా ఇయర్ మెయిన్లీ ఫోన్స్ మర్చిపోతున్నారు. ఎయిర్ ఫోర్స్ అంటే ఇంకా టెక్నికల్ screen, ఏదండి, ఏదో చెప్పారు. నెట్వర్క్, నాట్ ఏ నెట్వర్క్, ఓకే, చెప్పండి. మెయిన్ మర్చిపోయారు. screen, బిఎమ్మా, screen, స్క్రీనా? ఓకే ఓకే, స్క్రీన్. ఇంకా SIM card. ఓకే, ఆ సిమ్ కార్డు ఇవన్నీ వదిలేయండి. ఓకే, OS. హార్డ్వేర్ ఇవన్నీ. ఎస్, ఎగ్జాక్ట్లీ, దానికోసం వెయిట్ చేస్తున్నాం. హూ ఇస్ దిస్? Ramurthy. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా ల్యాప్టాప్ ఉంటుందండి? మొబైల్ ఉంటుందా? కెన్ వీ ఇమాజిన్ దట్ లైక్ దట్ వన్? నో ఓకే, బట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మొబైల్? ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్, ఇవే కదా ఎక్కువ ఉండేది. అవును and ఇవే కదా Windows. ఎక్కువ ఉండేది. ఓకే, మొబైల్లో విండోస్ ఉండదు కదండి, ఉంటుందా? నాకు తెలియదు. ఓకే, సేమ్ థింగ్. ఒక ల్యాప్టాప్ తీసుకుందాం. ఎవరి వన్ ఈజ్ యూజింగ్ ల్యాప్టాప్, రైట్? ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారా లేదా అని. ఓకే, సేమ్ థింగ్, హార్డ్వేర్ థింగ్స్ సేమ్ మొబైల్లో ఏముంటాయి అవే ఉంటాయి కదా, కరెక్టే కదా? ఎస్ ఓకే, బట్ హౌ మెనీ ఆపరేటింగ్ సిస్టమ్స్ డూ యూ నో ఇన్ అవర్ ల్యాప్టాప్? మీకు నాలెడ్జ్ ఉండేటి చెప్పండి, నాకు ఎక్కువ వద్దు. హౌ మెనీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ల్యాప్టాప్? మీరు ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారు కదా. Windows. విండోస్, ఎస్, Windows. లైనెక్స్, Linux. లైనెక్స్, లైనక్స్, ఇంకా లైనెక్స్ లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఓకే, సెంటోస్ రెడ్ అంట, హ్యాట్, ఉబుంటు అంట, Apple. లెవలారలిస్, సెంటోస్, రెడ్ హ్యాట్, లైనక్స్, Mac ఏఎక్స్, OS. ఇవన్నీ మ్యాక్ చాలా ఓఎస్, ఉన్నాయండి.
ఓకే, మ్యాక్ ఓఎస్ ఇలా ఉన్నాయి. బట్ ఈటీసీ అని పెట్టుకున్నాం ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ ల్యాప్టాప్. మనము ఇదే విధంగానే విల్ హ్యావ్ టు, దీస్ ఆర్ ద ఫిజికల్ రైట్. బట్ ఫిజికల్ అంటే తెలుసు కదండి, విచ్ వీ ఫీల్ లైక్ టచబుల్. టచబుల్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ వన్. ల్యాప్టాప్లో వీ కెన్ ఏబుల్ టు సీ దిస్ వన్. ఓకే, అలానే మనకు క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ఉంది. క్లౌడ్ ఎన్విరాన్మెంట్. ఓకే, క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో మనం ఏమంటామంటే ఏదైనా సర్వర్ అంటామండి. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ సర్వర్. రియల్ టైమ్ టర్మినాలజీలో సర్వర్ కానీ, ఏడబ్ల్యూఎస్లో EC2 అంటారండి టర్మినాలజీ. లైక్ సర్వర్ ఆర్ వర్చువల్ మిషన్, VM అంటారండి. VM అంటే వర్చువల్ మిషన్ అని అర్థం. ఏడబ్ల్యూఎస్లో వచ్చేసి EC2 సర్వర్ అంటారు. టర్మినాలజీ ఇస్ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే ఏవైతే మనం మొబైల్కి యూజ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక సర్వర్లో కూడా యూజ్ చేస్తామండి. ఒక సర్వర్. వాట్ ఆర్ ద థింగ్స్ హియర్? సర్వర్. ఓకే, ప్రాసెసర్ లైక్ CPU, ర్యామ్, రోమ్ అంటే లైక్ డిస్క్ అంటాం ఇక్కడ. ఓకే, డిస్క్. అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ NIC, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్, లైక్ OS ఇలా ఉంటాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ అవర్ లైక్ రియల్ టైమ్ సినారియో అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ హియర్ ఏదైనా ఒక కంపెనీకి పనిచేస్తాం మనం. ఐ కెన్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ CTS అనుకున్నాం. CTSకు పనిచేస్తున్నాం. బట్ క్లయింట్ ఉంటుంది కదా, క్లయింట్ ఈజ్ డిఫరెంట్. క్లయింట్ వచ్చేసి వీ కెన్ అజ్యూమ్ లైక్ దట్ వన్ ఏదో ఒకటి అనుకున్నాం. లైక్ ఫ్లిప్కార్ట్ అనుకున్నాం. ఓకే, ఫ్లిప్కార్ట్ వచ్చేసి బిల్లింగ్ వచ్చేసి CTSకి ఇస్తుందండి. ఫ్లిప్కార్ట్ CTS బిల్లింగ్ యాజ్ ఏ CTS ఎంప్లాయ్ వీఆర్ గివింగ్ టు సపోర్ట్. ఇక్కడ సర్వర్ను ఎవరు క్రియేట్ చేస్తారంటే అజూర్ అడ్మిన్ క్రియేట్ చేస్తారండి. అజూర్ అడ్మిన్ ఆర్ ఇన్ఫ్రా అడ్మిన్ అంటారు. ఓకే, సర్వర్ని క్రియేట్ చేసేది అజూర్ అడ్మిన్ ఆర్ ఇన్ఫ్రా టీమ్ అంటారు, ఆర్ ప్లాట్ఫామ్ టీమ్ అంటారండి. మేము వచ్చేసి ప్లాట్ఫామ్ టీమ్ అంటాం మా ప్రాజెక్ట్లో. కొందరు ఏంటంటే డిఫరెంట్గా యూజ్ చేస్తారు. ఇన్ఫ్రా టీమ్ కానీ, అజూర్ అడ్మిన్ కానీ, ప్లాట్ఫామ్ టీమ్. ఒక వర్చువల్ మిషన్ని క్రియేట్ చేసేది ఎవరు క్రియేట్ చేస్తారంటే అజూర్ అడ్మిన్, ఇన్ఫ్రా టీమ్, ప్లాట్ఫామ్ టీమ్ అంటారు. డెవాప్స్ టీమ్ వచ్చేసి అజూర్ డెవాప్స్ ద్వారా క్రియేట్ అవుతుంది. అది తర్వాత చూద్దాం. వీ కెన్ సీ లేటర్ ఫర్ దట్ వన్. బట్ ఈ మొబైల్ తీసుకున్నామండి. ఐ కెన్ టేక్ దిస్ మొబైల్ హియర్. మొబైల్ ఈజ్ అలైకే మొబైల్ అనుకున్నాం. ఐ కెన్ అజ్యూమ్ లైక్ దట్ వన్ అలైకే మొబైల్ అనుకున్నాం. రోమ్ కెపాసిటీ వచ్చేసి ఒక 64 GB అనుకున్నామండి. లేదంటే కన్నా 64 GB అనుకున్నాం. 64 GB ఫుల్ అయిందండి. 64 GB ఫుల్ అయింది. వాట్ షీ కెన్ డూ? ఏం చేయాలండి? ఎవరైనా చెప్పగలరా? ఎక్స్టర్నల్ స్టోరేజ్ తీసుకుంటాం, మన SD కార్డ్ అట్లా. ఎక్స్టర్నల్ డిస్క్ తీసుకోవాలంటే నా దగ్గర అమౌంట్ లేదండి. We'll clean up the మన storage. Google This Drive. ఆల్రెడీ ఉన్న దాన్ని డివైడ్ చేసుకుంటాము. ఆల్రెడీ 64 GB ఫుల్ అయిపోయింది నాది. We'll clean up. We'll remove the Okay. old space. We'll remove ఎస్, the old data. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఏమంటాం? అన్వాంటెడ్ ఫైల్స్ డిలీట్ చేస్తే ఫ్రీ స్పేస్ వస్తుంది కదండి. అవును. మన కాన్సన్ట్రేషన్ Yes, అంతా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ టు పర్చేజ్ ఎక్స్టర్నల్ ఆర్ గూగుల్ డ్రైవ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ. బట్ మనకు వచ్చిన ఆప్షన్ ఏంది? అన్వాంటెడ్ వీడియోస్ కానీ, ఫైల్స్ కానీ డిలీట్ చేసేస్తాం. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎస్. బట్ హూ విల్ డిలీట్ ఇట్ అంటే అలైకే ఈజ్ ద ఓనర్.
ఈ మొబైల్కి ఓనర్ ఎవరు? అలేకే కాబట్టి షీ హ్యాస్ యాక్సెస్ టు డెలీట్ ఎనీ ఫైల్. ఇంకొకటి ప్రాసెసర్ ఉంది. ప్రాసెసర్ వచ్చేసి లైక్ ప్రాసెసర్ కూడా ఫుల్ అవుతుందండి. లైక్ 90% ఫుల్ అయింది, రెడ్ అవుతుంది, రీస్టార్ట్ అవుతుంది. దెన్ వాట్ యూ కెన్ డూ? We ప్రాసెసర్ need to ఫుల్ stop అయితే ఏం some చేస్తారు? applications. ఓకే, మనం ఏం చేస్తామంటే ఫస్ట్ రీస్టార్ట్ చేస్తాం. డూ యూ నో దట్ వన్? మనకు Yes. Okay. మనకు తెలిసిందల్లా ల్యాప్టాప్ స్లో అయితే ఏం చేస్తామండి? వీ కెన్ రీస్టార్ట్ ద మొబైల్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? మొబైల్ నీది కాబట్టి రీస్టార్ట్ చేయగలిగినామండి. దట్ ఈస్ ద ఓనర్. ఓనర్ హ్యాస్ టేకెన్ ద డెసిషన్ ఎవ్రీథింగ్. మొబైల్ అనేది అలేకే కాబట్టి షీ హ్యాస్ టు టేక్ ఎనీ డెసిషన్ టు చేంజ్ దట్ వన్. బట్ ఇఫ్ షీ హ్యాస్ మనీ 64 GB నాకు అవసరమైన ఫైల్సే ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ ఎనీ డిలీట్, వాట్ షీ విల్ డూ? ఇవన్నీ రియల్ టైమ్ సినారియో అండి, మీకు ఇప్పుడు అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 64 GB ఫుల్ అయింది, వాట్ షీ విల్ డూ? వేరే డివైస్ లోకి స్టోర్ చేసుకుంటాం అవి, అందులో నుంచి డిలీట్ చేసి ల్యాప్టాప్ కానీ కంప్యూటర్లో కానీ సేవ్ దాన్ని ఐ చేసుకుంటాం. కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ బ్యాకప్. కెన్ ఐ కాల్ ఇట్ యాజ్ ఏ బ్యాకప్? Yes, sir. Yes, ఓకే, sir. ఏ ఫైల్సే బ్యాకప్ ఉంటుంది. ఓకే, బ్యాకప్ అనేది మనం ఇక్కడ స్టోరేజ్ అకౌంట్ యూజ్ చేస్తాం. వీ కెన్ చెక్ లేటర్ ఫర్ దట్ వన్. బ్యాకప్ తీసుకొని వీ కెన్ డిలీట్ ద ఫైల్స్. లేదంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇదే ల్యాప్టాప్లో తీసుకున్నాం, సేమ్ సిచ్యువేషన్ హ్యాపెండ్ ఇన్ ద ల్యాప్టాప్. నా డిస్క్ వచ్చేసి సిలో ఫుల్ అయినాయండి, లైక్ 500 GB అనుకున్నాం, 500 GB అనుకున్నాం, ఆల్మోస్ట్ ఫుల్ అయింది. బట్ లాట్ ఆఫ్ ఆప్షన్స్, అన్వాంటెడ్ ఫైల్స్ డిలీట్ చేయడం కానీ, లేదంటే కనుక లైక్ ఎక్స్టర్నల్ డిస్క్ తీసుకొని ఈ వీటిలో అంతా కాపీ చేయడం, ఇదంతా రెస్పాన్సిబిలిటీస్ అండి. నేను చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రియల్ టైమ్ సినారియో. మీకు ప్రాసెసర్ అనేది అలర్ట్ అనేది టికెట్ రూపంలో వస్తుంది, అది ఎలా అనేది నేను చెప్తా. డెసిషన్ ఈజ్ యువర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 500 GB ఉంది, ప్రాసెసర్ వచ్చేసి లైక్ ఏదో సంథింగ్ ఉంటుందండి. మనకి ఇక్కడ చూపిస్తుంది కదా టాస్క్ మేనేజర్లో. ఎస్, ఎక్కడ చూడొచ్చండి? ఎక్కడో చూడొచ్చు, విండోస్లో చూడొచ్చు కదా, మర్చిపోయినప్పుడు. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కదా పర్ఫార్మెన్స్లో. CPU చూడండి 2 GHz ఉంది కదా, హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్? 52%. మెమరీ ఎంత ఉంది? 5.3%. ర్యామ్, డిస్క్ యూటిలైజేషన్, వైఫై, ఇలా వీ కెన్ ఏబుల్ టు సీ ఇన్ ద విండోస్. ఓకే, ర్యామ్ ప్రాసెసర్ ఫుల్ అయితే వాట్ వీ కెన్ డూ? వీ కెన్ రీస్టార్ట్ ఇట్ అవర్ సంథింగ్. ఓకే, 500 GB ఫుల్ అయితే దెన్ వాట్ వీ కెన్ డూ? వీ కెన్ టేక్ ఎక్స్టర్నల్ డిస్క్. డూ యూ నో దట్ వన్? ఎక్స్టర్నల్ డిస్క్ ఇస్తున్నాం. ఇది కాస్ట్ ఓరియంటెడ్ అండి. అన్వాంటెడ్ డిలీట్ ఫైల్ చేయడం కానీ, ఎక్స్టర్నల్ డిస్క్ తీసుకోవడం కానీ, లేదంటే కన్నా సమ్ డేటా వీ కెన్ మూవ్ టు ద ఎక్స్టర్నల్ డిస్క్, వీ కెన్ డిలీట్ ఎగ్జిస్టింగ్ స్టోరేజ్. దీస్ ఆర్ ద థింగ్స్ వీ కెన్ డూ దట్ వన్. ఈ ల్యాప్టాప్కు ఓనర్ కూడా ఐ కెన్ టేక్ దిస్ వన్ అలేకెన్ అనుకున్నాం. ఓకే, అలేకెన్ అనుకున్నాం. నౌ ఐ కెన్ కమ్ టు like real time scenario. For example, like Cognizant ku, but one of the guy Basha is working andi. Okay, Basha is working. I can call it as a Azure admin Basha anukunnam andi. Okay, Basha anukunnam, admin. Okay, admin. Venkat వచ్చేసి సపోర్ట్ అనుకున్నాం, సపోర్ట్ ఇంజనీర్, లైక్ ఆపరేషనల్ సపోర్ట్ ఇంజనీర్ అంటారు. నేను అందుకనే ప్రతి డిజిగ్నేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఓకే, అడ్మిన్ వాట్ వీ కెన్ డూ? యూ విల్ గో అండ్ క్రియేట్ ద సర్వర్. ఓకే, బట్ బోత్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ సిటిఎస్ అనుకున్నాం. బాషా హ్యాస్ క్రియేటెడ్ 1 సర్వర్ అనుకున్నాం. లైక్ సిపిఏ వచ్చేసి 1 GHz,
ఎగ్జాంపుల్ అండి, యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ అండి, నేను తర్వాత చెప్తాను. ర్యామ్ వచ్చేసి సమ్ సైజ్ అనుకున్నాం, లైక్ 4 GB అనుకున్నాం. ఓకే, డిస్క్ వచ్చేసి లైక్ 500 GB అనుకున్నాం, 500 GB అనుకున్నాం. ఓకే, ఎన్ఐసి కార్డ్, ఓఎస్ వచ్చేసి ఐఎమ్ యూజింగ్ ఉబుంటు సర్వర్. ఓకే, ఉబుంటు సర్వర్. ఓకే, భాషా హ్యాజ్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ ద సర్వర్. ఒక అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి, బట్ వీ షుడ్ హ్యావ్ టు రియల్ టైంలో చాలా సర్వర్స్ ఉంటాయండి, 40 కానీ 50 కానీ సర్వర్స్ ఉంటాయి. మా ప్రాజెక్ట్లో మటుకు 40 సర్వర్స్ ఉన్నాయి. ఓకే, 40 సర్వర్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఈ సర్వర్స్ను హూ ఈజ్ గివింగ్ సపోర్ట్ అంటే వెంకట్. ఓకే, క్రియేట్ చేసే బాధ్యత అయిపోయిందండి భాషకు. ఓకే, నవ్ కాగ్నిజెంట్ వెంకట్ పనిచేస్తున్నాడు కదా, ఏదైనా ఇష్యూ వస్తే ఇట్ కమ్స్ టు టికెటింగ్ టూల్ ఉంటుందండి. టికెటింగ్ టూల్ ఏంటంటే లైక్ సర్వీస్ నవ్ కానీ, కెన్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్, సర్వీస్ నవ్ కానీ అలా యూజ్ చేస్తాం. వీ కెన్ యూజ్ టికెటింగ్ టూల్ ఫర్ దట్ వన్. ఓకే, జరుగుతుంది, బట్ ఐ గాట్ వన్ అలర్ట్ హియర్. వాట్ ఈస్ దట్ అలర్ట్? 500 GBలో ఫైల్ సిస్టమ్స్ ఉంటాయండి. విల్ హ్యావ్ టు గో టు ద ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ ఫైల్ సిస్టంలో ఒక ఫైల్ మనకు డిస్క్లు ఎలా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐ విల్ షో యూ దట్ వన్. ఓకే, ఇలా ఉంది కదండి, సిడి అలా ఉంటుంది. ఐ డూ హ్యావ్ ఓన్లీ 2 disks హియర్. ఓకే, అలా డిస్క్ ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఫైల్ సిస్టమ్ అంటాం. ఇది వచ్చేసి లైక్ 120 GB ఉంది, 1/1 ఉందండి. ఒక సర్వర్ అలర్ట్ వచ్చింది, బట్ ఐ హ్యావ్ అలర్ట్ దిస్ వన్ ఆల్మోస్ట్ 80% ఫుల్ అని చెప్పేసి డి డ్రైవ్లో ఒక ఫైల్ సిస్టంలో 80% ఫుల్ అని వచ్చిందండి. ఓకే, 80% ఒక డ్రైవ్లో ఫుల్ అని వచ్చింది. దెన్ వాట్ షీ విల్ డూ యాజ్ ఏ సపోర్ట్ ఇంజనీర్, కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ మీ వాట్ వెంకట్ విల్ డూ? ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఒక P1 కానీ P2 కానీ వచ్చిందండి. వెంకట్ ఏం చేయాలి? కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ మీ ఎనీవన్? మీ మైండ్లో ఉండని చెప్పండి. న్యూ సర్వర్ ఏందండి? అన్వాంటెడ్ డిలీటెడ్ ఫైల్స్ అన్వాంటెడ్ ఫైల్స్ delete డిలీట్ them. చేయాలని మీకెలా తెలుసు? యు ఆర్ ద ఓనర్. Yeah, I am the owner, I know. Yeah. యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ది సర్వర్. We need to check the logs. ఎస్, ఎగ్జాక్ట్లీ. No, యా, టెల్ మీ. To analyze this. యాక్చువల్గా మీరు కాగ్నిజెంట్కి వర్క్ చేస్తున్నారండి. ఓనర్ ఎవరంటే క్లయింట్ వస్తారు ఎప్పటికైనా. హూ ఈజ్ అవర్ క్లయింట్? ఫ్లిప్కార్ట్. Flipkart. కెన్ యూ గో అండ్ delete the Flipkart files without permission? No. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అలైకే ల్యాప్టాప్ మీరు తీసుకున్నారండి, యూ టుక్ ల్యాప్టాప్ ఫర్ దట్ వన్. ఈ 500 GBలో అన్వాంటెడ్ ఫైల్స్ అని అలైకే నోస్ ఎవ్రీథింగ్. కెన్ యూ delete the 500 GB files without అలైకే పర్మిషన్? No. You can't delete. సేమ్ యాజ్ ఈజ్గా అంతే. 500 GB ఫుల్ అయింది, ఐ గాట్ అలర్ట్ ఫర్ దట్ వన్. అన్వాంటెడ్ ఫైల్స్ అంటే, బట్ హౌ షుడ్ వీ నో వెదర్ ఇట్ ఈస్ అన్వాంటెడ్ ఫైల్స్ ఆర్ నాట్? వీ డోంట్ నో, వీఆర్ డూయింగ్ ద జాబ్, అవర్ జాబ్ ఓన్లీ. హౌ కెన్ వీ హ్యాండిల్ ది సిచ్యువేషన్? we can add one more server. We'll ask client to remove the did. We'll ask client to check Someone told me you can add the one more server, right? Who will pay that bill? One more server? ఎవరు పే చేయాలండి? అవును, ఫ్లిప్కార్ట్ పే చేయాలి. కెన్ యూ గో అండ్ క్రియేట్ ఇట్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ఫ్లిప్కార్ట్? No. That's why how you are suggesting to create the server? That is a cost expensive, right? Yes. Yeah, definitely. In the meeting they will ask the questions. Flipkart will ask the questions. Why you are creating the server without my permission?
So How based can on we handle that? we will Iva, monitoring, is it? right? So how Yes, yes, many exactly. We are users monitoring. are work? Yes. So Yeah, డోంట్ బి సైన్ అండి. మీరు సిగ్గుపడండి. um, నేను people ఎందుకంటే are నా నా లైఫ్ టైంలో ఇష్యూస్ ఫేస్ చేసినవి ఇవి. బట్ యాక్చువల్గా ఏంటంటే యూ డోంట్ వాంట్ టేక్ ఎనీ యాక్షన్ ఆఫ్ సర్వర్ ఎనీ ఇష్యూ. 500 GB అనుకోండి, అన్వాంటెడ్ ఫైల్స్ చేయాలనుకోండి. ఇఫ్ యూ నో ద అన్వాంటెడ్ ఫైల్స్ డెవలప్ మ్యాక్సిమం ఏంటంటే రియల్ టైంలో చెప్తున్నాను, డెవలపర్ సేవ్ చేసుకుంటాడండి. కొన్ని కమాండ్స్ చెప్తానులేండి, నో ఇష్యూ. ఆ తర్వాత నేను చెప్తాను ఆ డిస్క్లో ఉండేది హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ దట్ వన్, హౌ కెన్ వి పింగ్ అండ్ రిజాల్వ్ దస్ ఇష్యూస్. నేను చెప్తాను, యూ డోంట్ వరీ అబౌట్ దట్ వన్. మ్యాక్సిమం 100% చెప్తున్నాను, డెవలపర్ విల్ హ్యావ్ టు సేవ్ ద కోడ్, అన్వాంటెడ్ కోడ్ ఇన్ ద డిస్క్. అలాంటప్పుడు ఏం చేస్తామంటే హూ ఇస్ ద డెవలపర్, ఓనర్ ఎవరు, ఆ ఫైల్కు ఓనర్, పర్టికులర్ ఫైల్కు ఓనర్ చూడాలండి. అదే మన టీం డెవలపర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ అజ్యూమ్ లైక్ దట్ వన్ నవీన్ ఈజ్ ద డెవలపర్ అనుకున్నాను. నవీన్ ఈజ్ ద డెవలపర్. వాట్ వెంకట్ విల్ డూ? వెంకట్ విల్ హ్యావ్ టు కాంటాక్ట్ డెవలపర్. నవీన్ని కనెక్ట్ అవుతాడు. బట్ ఐ డూ హ్యావ్ లైక్ సమ్ స్పేస్ ఆక్యుపై అయిందండి ఈ సర్వర్లో. కెన్ యూ ప్లీజ్ డెలీట్ యువర్ సెల్ఫ్ ఆర్ కెన్ ఐ డెలీట్ దట్ వన్ అంటే నవీన్ ఇట్ సెల్ఫ్ డెలీట్ చేస్తే వీ కెన్ గెట్ ద సమ్ స్పేస్. అప్పుడు టికెట్లో ఏమని మెన్షన్ చేస్తారంటే, బట్ ఐ అబ్జర్వ్ దట్ వన్ దట్ ఫైల్ ఈజ్ ఆక్యుపైడ్ దట్ స్పేస్, ఐ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ నవీన్ ఈజ్ ఆల్రెడీ డెలీటెడ్, నౌ ద సర్వర్ ఈజ్ అండర్ ద థ్రెషోల్డ్ అని చెప్పేసి, ద పర్సెంటేజ్ అని చెప్పేసి వీ కెన్ క్లోజ్ ద టికెట్. సిపియు అయినా, ఫర్ ఎగ్జాంపుల్ సిపియు 99% ఉందండి, 90% ఉంది. వాట్ వీ కెన్ డూ? నైంటీ పర్సెంట్ ఉంది. We can check. We can check which application utilizing more. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఇక్కడ చూశాను కదా, సిపియు ఉంది కదా, చూడండి సిపియు ఇక్కడ ఏవి ఎక్కడ రన్ అవుతున్నాయి ఏంది, యూ కెన్ సీ దట్ వన్. ఏ ప్రాసెసర్ రన్ అవుతున్నాయి పర్ఫార్మెన్స్లో చూడండి, యూ కెన్ సీ ఇట్ హియర్. ఇక్కడ సిపియులో కూడా 90%. బట్ డోంట్ రీస్టార్ట్ ఎనీ సర్వర్ వితౌట్ అప్రూవల్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, డోంట్ రీస్టార్ట్. అది మటుకు చెప్తున్నానండి, డోంట్ రీస్టార్ట్ ఎనీ సర్వర్ వితౌట్ అప్రూవల్. మీకు యాక్సెస్ ఉంటుంది యాజ్ ఏ సపోర్ట్ ఇంజనీర్గా. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వీ డూ హ్యావ్ యాక్సెస్. ఇంకోటి చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డిస్క్ యాడ్ చేయాలనుకోండి. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ద డిస్క్ 500 GB అన్వాంటెడ్ ఫైల్స్, వీ డి నాట్ ఫైండ్ ఏ ఫైండ్ చేయలేదండి, ఏ డేటా లేదు, బట్ ఆల్ ద డేటా ఈజ్ రిక్వైర్డ్ అనుకున్నాం అనుకోండి, వీ కెన్ అజ్యూమ్ లైక్ దట్ వన్. దెన్ వీ కెన్ కనెక్ట్ విత్ ద ఫ్లిప్కార్ట్. మీటింగ్లో చెప్తామండి, వీ డి నాట్ ఫైండ్ ఎనీ అన్వాంటెడ్ ఫైల్స్ హియర్, వీ నీడ్ టు ఎక్స్టెండ్ ద డిస్క్ హియర్. అలాంటప్పుడు ఏంటంటే ఫ్లిప్కార్ట్ గివ్ ద అప్రూవల్. ఇంకో 500 GB తీసుకుంటావా లేకుంటే 200 GB తీసుకుంటావా అని చెప్పేసి హీ కెన్ గివ్ ద అప్రూవల్. వన్స్ అప్రూవ్డ్ వీ కెన్ కనెక్ట్ విత్ ద బాసా. వెంకట్ విల్ కనెక్ట్ టు ద బాసా విల్ ఎక్స్టెండ్ దిస్ వన్, విల్ యాడ్ దిస్ వన్. నౌ యూ కెన్ ఏబుల్ టు సీ ద 200 GB disk of this one disk. Then we can close the ticket. అప్పుడు మీకు ఇక్కడ పర్ఫార్మెన్స్ లో అవుతుంది అంటే ఎక్స్టెండ్ చేశారంటే అవర్ పర్ఫార్మెన్స్ వీ కెన్ గెట్ ద సమ్ ఫ్రీ స్పేస్. హ్యావ్ యు గాట్ ఇట్? నేను చెప్పేది అర్థమవుతుందా అండి? నేను చెప్తానండి Yes, ఒక yes. సర్వర్ని క్రియేట్ చేసి ఎలా ఉంటుంది, ఎలా ట్రబుల్ షూట్ చేయాలనేది. ఐ విల్ షో యూ ద ప్రాక్టికల్స్, యూ డోంట్ వరీ అబౌట్ దట్ వన్. ఓకే. హలో, చెప్పండి. యాజ్ ఎ సపోర్ట్ ఇంజనీర్ గా హలో చెప్పండి. యాజ్ ఎ సపోర్ట్ ఇంజనీర్ యువర్ వాయిస్ దే ఇస్ ఆర్ మానిటరింగ్ ఓన్లీ డిస్క్ స్పేస్, రైట్? నాట్ డిస్ప్లేస్, ఎచ్ అండ్ Hello? ఎవ్రీథింగ్.
not a disk space, each and everything. You are the responsible of entire server. ఓకే సపోర్ట్ బట్ ఇచ్చినారంటే ఎలా ఫైండ్ అవుట్ సపోర్ట్ చేస్తాం అంటే అన్వాంటెడ్ వాంటెడ్ అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? నేను చెప్తాను, ట్రబుల్ షూట్ చెప్తాను. Oh, అన్వాంటెడ్ ఫైల్స్ అనేది వాంటెడ్ ఫైల్స్ అనేది ఉబంటులో వీ డు హ్యావ్ సమ్ కమాండ్స్ ఉన్నాయి, దానికోసం వస్తున్నా. ఓకే, నౌ డూ హ్యావ్ ఎనీ okay. క్వశ్చన్స్ ఇన్ దిస్ సినారియో? ఎందుకంటే నేను రెగ్యులర్గా నా ఎక్స్పీరియన్స్లో ఫేస్ చేసిన ఇష్యూస్ అండి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వెంకట్ డస్ నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి, బట్ సమ్ ఆఫ్ ద గాయ్ ఎక్స్పర్సన్ హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్, హీ ఫౌండ్ ఇట్ వెంకట్ ఈస్ ద లైక్ ఫేక్ అని ఏదో ఫీల్ అయ్యాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడంటే కెన్ యూ ప్లీజ్ రీస్టార్ట్ ద సర్వర్ అని పింగ్ చేస్తాడు మీకు. ఇంకోటి చెప్తున్నాను, టీమ్స్లో కానీ అలా పింగ్ చేస్తే కానీ యూ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. ఏదైనా టికెట్ రూపంలోనే చేస్తేనే చేయండి. డోంట్ డూ రీస్టార్ట్ ఎవ్రీథింగ్, డోంట్ డిలీట్ ఇట్. డిలీట్ చేసేదానికి యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ గైస్. వితౌట్ టికెట్ యూ డోంట్ వాంట్ డిలీట్ కానీ మాడిఫై కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ కెనాట్ డూ ఎనీథింగ్. నేను చెప్తాను, యూ డోంట్ వరీ అబౌట్ దట్ వన్. ఐ విల్ గో టు ద ప్రాక్టికల్స్, ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. డూ హ్యావ్ ఎనీ క్యూరీస్ అబౌట్ దిస్ ప్రాసెస్? అర్థమైంది కదా మీరు ఏం చేయాలి ఏమి చేయకూడదు అని చెప్పేసి? కెన్ యూ ప్లీజ్ సే ఎస్ ఆర్ నో? Yes, Kiran. Yes, Kiran. Yeah, yes, Kiran. Now I will go through the operating system. నేను ఇంత ఎందుకు చెప్తానంటే లైక్ మీకు తెలుస్తుందండి. డూ యూ ఫీల్ బోర్? ఇది మీకు రియల్ టైం అయిపోయిన తర్వాత రియల్ టైంలోకి వచ్చినాక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద మస్ట్ బి ఇంపార్టెంట్ గైస్. ఓకే, నౌ నేను ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ మీకు తోచింది చెప్పండి. వాట్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్? మీకు తెలిసింది చెప్పండి. వాట్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్? లేదంటే కానీ హౌ మెనీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్? Windows, Linux, Mac OS, విండోస్, లైనక్స్, Mac OS. మ్యాక్ ఓఎస్. నేను ఎందుకు చెప్తున్నా అంటే మార్కెట్లో మీకు ఎంత మటుకు నాలెడ్జ్ ఉందని ఐ హ్యావ్ టు టెస్ట్ ఇట్ అంటే అంతే, అంతకు మించింది ఏమీ లేదు. విండోస్, లైనక్స్, మ్యాక్ ఓఎస్, చెప్పండి ఇంకా. Android. అంతేనా? ఆండ్రాయిడ్ నేను చెప్పేది మొబైల్ కాదండి. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ లైక్ మా సర్వరే అనుకోండి. బట్ మీకు తెలిసి ఉంటుంది కదా బయట నాలెడ్జ్ లైక్ ఎలా ఉంటుంది Solaris. అనేది. Solaris. ఎస్, ఎగ్జాక్ట్లీ, సోలారిస్. ఇంకోటి ఏంటంటే ఏదైనా కోచింగ్ వెళ్ళేటప్పుడు కెన్ యూ ప్లీజ్ గో త్రూ ద బ్యాక్ అండ్ అబౌట్ దట్ వన్. మీరే చేసుకోండి, జస్ట్ బెటర్ అది. లైనక్స్, సెంట్ ఓఎస్, ఉబుంటు, చాలా ఉన్నాయండి. Red Hat. ఉబుంటు లైక్ రెడ్ హ్యాట్ లైనక్స్, రెడ్ హ్యాట్ అండ్ ఏఐఎక్స్, ఇలా చాలా ఉన్నాయి. ఇలా ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటా పోతే చాలా ఉన్నాయి. బట్ సింపుల్ డెఫినేషన్ ఏం చెప్తానంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్. ఇది ఓల్డే, మీ బీటెక్లో వచ్చిందే. ఓకే, ఇంటర్ఫేస్ బిట్వీన్ Hardware and user. User and యూజర్ అండ్ హార్డ్వేర్. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటే యూజర్ అంటే యూఆర్ అండి. యూజర్ అంటే మీరే. హార్డ్వేర్ అంటే నేను బొమ్మ డయాగ్రామ్లో వేశాను కదా, హార్డ్వేర్ అంటే మొబైల్లో విచ్ యూ ఫీల్ లైక్ దట్ వన్ లైక్ టచబుల్ ఏముంటాయో అవే ఉంటుందండి. మీరు రెగ్యులర్గా ల్యాప్టాప్ని ఎలా హ్యాండిల్ చేస్తారో సేమ్ థింగ్ వీ కెన్ మానిటర్ ఆన్ ద సర్వర్స్. అంతే అండి, అంతకు మించింది సాఫ్ట్వేర్ జాబ్ డెడ్ ఈజీ. అది ఎలా ఏందనేది నేను ఐ విల్ లెట్ యు నో అబౌట్ ఇట్ హియర్.
But can I call it that one? OS is a heart of the operating system అని చెప్పంటారా? Heart of the system అని చెప్పంటారా? Heart of Yeah, the yes. system or machine. మనిషికి గుండె అయిపోతే ఏముందండి? ఆల్మోస్ట్ డెడ్ కదా. అదే ఓఎస్కు ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే కెన్ యూ వర్క్ ఏదైనా వర్క్ చేయగలుగుతారా? No, no, no. వర్క్ Not చేయగలుగుతారా? possible. Not possible. మనం నాట్ పాసిబుల్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యూనిక్స్ కొంచెం నేర్చుకున్నాము. నేను ఉబుంటూ సర్వర్ గురించి కూడా లైక్ ఒక విఎంలో ఇన్స్టాల్ చేసి వి విల్ గో త్రూ దట్ వన్. ఓకే, అలా చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఉబుంటూలో ఇక్కడ ఏదంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైల్ అండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే రియల్ టైంలో ఆల్వేస్ 99% ఇక్కడ ఉబుంటూ కానీ యూనిక్స్ ఫ్లేవర్సే ఉంటాయండి. యూనిక్స్ ఫ్లేవర్స్ విండోస్ చాలా తక్కువ ఉంటాయి. విండోస్ కావాలంటే మీరు ఇటుపై చెక్ చేసుకోవచ్చు. కానీ ఉబుంటూ సర్వర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫైల్. ఒక ఫైల్ అండి, ఏదైనా కాన్ఫిగరేషన్ ఫైల్ కానీ డిస్క్ కానీ మీరైతే ఫిజికల్గా ఏది చూడలేరు. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఫైల్. మీరు డిస్క్ను చూడాలనుకున్నా, ర్యామ్ క్యాపబిలిటీ చూడాలన్నా, సిపియు చూడాలనుకున్నా, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ నీడ్ టు చెక్ ఎనీ పర్ఫార్మెన్స్ ఇష్యూస్. ఎవ్రీథింగ్ ఇట్ ఈజ్ ఏ ఫైల్. ప్రతిదీ ఫైల్లోనే ఉంటుందండి. వాట్ ఈస్ దట్ అనేది నేను చెప్తాను, యూ డోంట్ వరీ అబౌట్ దట్ వన్. ఓకే, ఇంకోటి ఏంటంటే యూనిక్స్కు ఒక ఆర్కిటెక్చర్ ఉంది. ఇది కానీ నేర్చుకున్నారంటే మీరు ఎక్కడికి పోయినా సర్వైవ్ అయిపోతారు. ఓకే, ఆర్కిటెక్చర్, యూనిక్స్కు ఆర్కిటెక్చర్ ఉంది. యూనిక్స్ ఆర్కిటెక్చర్ నేను ఒక డయాగ్రామ్ వేస్తాను చూడండి. యూనిక్స్ ఆర్కిటెక్చర్, సారీ, యూనిక్స్కు ఆర్కిటెక్చర్ ఉందండి. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడికి పోయినా ఈ జాబ్ మటుకు సపోర్ట్ ఇంజనీర్ ఉంటారు కదా, దే కెన్ టెస్ట్ ఇట్ ఎవ్రీథింగ్ ఫర్ దట్. సపోర్ట్ ఇంజనీర్కి అవసరమే, అజూర్ అడ్మిన్కి అవసరమే, అజూర్ డెవాప్స్ ఇంజనీర్కు అవసరమే. దీస్ ఆర్ ద కమాండ్స్. వితౌట్ యూనిక్స్ దెర్ ఈజ్ నో సపోర్ట్ జాబ్, దెర్ ఈజ్ నో అడ్మిన్ జాబ్, దెర్ ఈజ్ నో డెవాప్ జాబ్. దట్స్ వై వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఫర్ యూనిక్స్ ఫస్ట్. ఓకే, ఆ కమాండ్స్ ఎలా యూజ్ చేయాలి, మనం రియల్ టైంలో ఎలా చేస్తామో ఆ సర్వర్లో అలానే చేస్తామండి మన దగ్గర ప్రాక్టికల్స్. దెర్ ఈజ్ నో లైక్ మీరు సపరేట్గా ఇన్స్టాల్ చేసుకొని అలా చేయాల్సిన అవసరమే లేదు. యూ డోంట్ వర్రీ అబౌట్ దట్ వన్. డూ ఇట్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్. ఫస్ట్ ఏముంటుంది, హార్డ్వేర్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే హార్డ్వేర్ ఉంటుంది. హార్డ్వేర్ తర్వాత ఈ లేయర్స్, ఐ విల్ లేయర్స్ని గీస్తాను. దెన్ వీ కెన్ సీ లేటర్ ఫర్ దట్ వన్. లేయర్స్ని గీస్తాం. ఓకే, దిస్ ఈజ్ సెల్. ఈ లేయర్స్ని బట్టే ఉంటుందండి, ఇట్ డిపెండ్స్ ఆన్ హియర్. ఓకే, ఈ లేయర్స్ని బట్టే ఉంటుంది. నౌ హియర్ కమాండ్స్. దెన్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ హియర్ దిస్ వన్ హియర్. ఇది హార్డ్వేర్ అనుకున్నాం. మీకు తెలుసు ఏది ఎలా మాట్లాడుతుంది అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్డ్వేర్ అనుకున్నాం. ఓకే, ఇక్కడ కెర్నల్ అంటామండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఏమంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కొందరు ఏంటంటే కెర్నల్ కానీ ఓఎస్ కానీ అంటారు.
సారీ అండి, నాకు పవర్ పోయింది. కెన్ యూ హియర్ మీ? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ టు ఎవరీవన్? Yes. Yes, Kiran. Now. సారీ ఫర్ దట్ వన్ ఇంటరప్ట్, బట్ ఐ హావ్ లాస్ట్ ద పవర్. ఓకే, కెర్నెల్ ఉంటుందండి ఇక్కడ. కెర్నెల్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, లైక్ డివైస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఏముంటుందంటే సెల్ అంటారు, సెల్స్ అంటారు. సెల్ అంటే ఏదైనా కావచ్చు, లైక్ మనకు ఎగ్జాంపుల్ ఏమేమి ఉన్నాయంటే కేఎస్హెచ్ కానీ, సిహెచ్హెచ్ కానీ, సిఎస్హెచ్ కానీ, లైక్ ఎస్హెచ్ కానీ, ఇలా సెల్స్ ఉన్నాయి. నేను ఈ ఈ ఈ ఈ ప్రాపర్టీ అనేది యూ కెన్ ఏబుల్ టు సీ ద, నేను ఎంటర్ అయినాక ఈ ఆర్కిటెక్చర్ అనేది ఉపయోగపడుతుందండి. నవ్ హియర్ ఇన్ టాప్ ఆఫ్ దట్ వన్ ఓన్లీ ఏదైనా కమాండ్స్ కానీ, లైక్ క్యాట్, ఓకే, లైక్ ఏదైనా కమాండ్ కానీ వీ కెన్ యూజ్ ఇట్ హియర్. ఎల్ఎస్, వాట్ ఈస్ ద కమాండ్, లైక్ క్రియేట్ దట్ వన్, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ కెన్ యూజ్ ఇట్ హియర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ కెన్, ఏదైనా కమాండ్ రన్ చేస్తే ఫస్ట్ ఇట్ విల్ కనెక్ట్ టు ద సెల్. సెల్ విల్ interact with the OS. OS will interact with the hardware. Then we can reply back to hardware to OS, OS to cell. Now command. Now I will ask the question. If OS is the not working, what we can do? OS corrupt అయింది అనుకోండి, then what you can do? Commands will not work. Yes, entire collapse, right? ఓన్లీ హార్డ్వేర్ ఒకటే Yes. ఉంటుందండి. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఓఎస్ ఈజ్ కరప్టెడ్ ఆర్ కొలాప్స్డ్, వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ దట్ వన్. బీ కేర్ఫుల్. ఓఎస్ అనేది డౌన్ కాకుండా చూసుకోండి. ఏ టైంలో డౌన్ అవుతుందంటే చూడండి, లైక్ సిపియు పర్సంటేజ్ ఫుల్ అయినా, ర్యామ్ పర్సంటేజ్ ఫుల్ అయినా, లైక్ డిస్క్ పర్సంటేజ్ ఫుల్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందండి నాది సి ఫుల్ అయితే నేను వాట్ ఐ కెన్ డూ, రెడ్ లేక్ వస్తుంది కదా, సి ఆపరేటింగ్ సిస్టమ్ ఫుల్ అయితే దెన్ వాట్ ఐ కెన్ డూ, ఆటోమేటిక్గా ల్యాప్టాప్ సెట్ డౌన్ అవుతుంది కదండి. అలానే Yes, yeah. బట్ వీటి మ్యాండేటరీగా చూసుకోవాలి. సిపియు, ర్యామ్, డిస్క్ అండి, వీటి పర్సంటేజ్ లేకుండా, లేక ఎప్పుడైనా సరే 100% రాకూడదు. వచ్చిందంటే యువర్ సర్వర్ ఈజ్ గోయింగ్ టు షట్ డౌన్. Your server is going to shut down here. Now I am saving this one. Okay, unique architecture. Okay, now ఇప్పుడు అయిపోయింది. Now next వచ్చేసి I am going to tell Azure account creation. Azure account creation. ఓకే, Azure account creation. ఈ Azure అకౌంట్ క్రియేట్ చేసేదానికి ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే న్యూ జీమెయిల్ క్రియేట్ చేసుకోండి. డూ యూ నో దట్ వన్ హౌ టు క్రియేట్ ద జీమెయిల్, రైట్? ఇఫ్ యూ డోంట్ Yes, నో Kiran. సంథింగ్, Yeah. ఐ విల్ టెల్ యూ దట్ వన్. ఓకే, చూడండి, ఇది న్యూ జీమెయిల్ కాదు, దిస్ ఈజ్ మై న్యూ జీమెయిల్ హియర్. యూ నో దట్ వన్, రైట్? హౌ టు క్రియేట్ ద న్యూ జీమెయిల్ హియర్. దిస్ ఈజ్ మై Yes. న్యూ జీమెయిల్ క్రియేట్ చేశానండి. క్రియేట్ చేసిన తర్వాత వాట్ యూ కెన్ డూ అంటే, క్రియేట్ చేసిన తర్వాత నౌ portal.azure.com అని సెర్చ్ చేయండి. జస్ట్ ఇక్కడికి వెళ్ళి దిస్ వన్ portal.azure.com అని చేయండి. portal.azure.com. It is going to redirect here. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ చేయొద్దండి, ఎప్పుడైనా సరే ఇన్కాగ్నిటో విండో ఉంది కదా, కెన్ యూ గో అండ్ క్రియేట్ ఇట్ హియర్. ఇన్కాగ్నిటో విండోలోనే క్రియేట్ చేయండి న్యూ మెయిల్.
ఇన్కాగ్నిటో మోడ్లో క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడనే చూడండి portal.azure.com కానీ మొత్తం యూ కెన్ డూ హియర్. portal.azure.com కూడా యూ కెన్ ట్రై ఇట్ హియర్. ఎందుకు ఇన్కాగ్నిటోలో ఎందుకు కిరణ్? ఎందుకంటే ఇక్కడ క్యాచ్ ఉంటుందండి. ఇట్ విల్ పిక్ దట్ క్యాచ్. మీరు ఆల్రెడీ అజూర్ అకౌంట్ కొందరు క్రియేట్ చేసి ఉండొచ్చు, చేయకోకుండా ఉండొచ్చు. ఈ మైక్రోసాఫ్ట్ అకౌంట్ను సమ్ అదర్ ప్లేస్లలో యూజ్ చేసి ఉండొచ్చు. ఓకే, ఇలా ఇన్కాగ్నిటో మోడ్లో ఓపెన్ చేసామంటే ఇట్ విల్ నాట్ పిక్ ద ఎనీ క్యాచ్. అంటే మన క్యాచ్ ఉంటుంది కదండి, హిస్టరీ ఉంటుంది కదా. డూ నో దట్ వన్ హిస్టరీ? హిస్టరీలో క్యాచ్ ఇలా ఉంటాయండి. ఏదైనా మనకి ఎమర్జెన్సీ రావాలనుకుంటే ఇట్ విల్ పిక్ దట్ క్యాచ్. అందువల్ల మనం ఏం చెప్తామంటే ఇన్కాగ్నిటో మోడ్లోనే కెన్ యూ ప్లీజ్ గో అండ్ క్రియేట్ ఇట్ అంటాం. నవ్ క్రియేట్ వన్ ఉంది కదా, నవ్ ఐ విల్ గో అండ్ క్లిక్ దట్ వన్. ఫస్ట్ క్రియేట్ వన్ అని క్లిక్ చేయండి. బట్ డూ వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఏం చేస్తున్నానో కొంచెం అబ్జర్వ్ చేయండి. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ ఈమెయిల్. ఏ ఈమెయిల్ అయితే క్రియేట్ చేశారో, ఇంకోటి ఆఫీస్ ఈమెయిల్స్ యూజ్ చేయొద్దండి. విల్ గో అండ్ క్రియేట్ ఇట్ అగైన్, వీఆర్ గోయింగ్ టు ఇష్యూ ఇట్. మెయిల్ క్రియేట్ చేసుకోండి, బట్ ట్రై విత్ దిస్ వన్ ఓన్ ల్యాప్టాప్ ఓన్లీ. ఓకే, నవ్ గివ్ ద పాస్వర్డ్ హియర్. గివ్ ద పాస్వర్డ్ హియర్. చూడండి, ఏదో ఒకటి ఇవ్వండి, మీకు తోచింది ఇచ్చేయండి. ఓకే, మీకు తోచింది ఇచ్చేయండి. ఎంటర్ కోడ్ అని అడుగుతుంది. ఓకే, మీకు మెయిల్కు కోడ్ వస్తుందండి, వెరిఫికేషన్ జీమెయిల్ కోసం. యూ కెన్ కాపీ దిస్ వన్, లేదంటే కన్నా 721302 721302. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద అజూర్ అకౌంట్ హియర్. క్రియేట్ అకౌంట్ అని వస్తుంది. Okay, now it is created. Verification is completed. Now it is going to create it. Now it is going to create it. Now, okay, నేను అజూర్ అకౌంట్ను క్రియేట్ చేశానండి. ఐ హ్యావ్ క్రియేటెడ్ మై అజూర్ అకౌంట్. నౌ ఐ విల్ టెల్ యూ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్ హియర్. ఎవరికైనా ఏదో ఒక ఓటీటీ చెప్పండి నాకు. ఓటీటీ ప్లాట్ఫామ్. కెన్ ఐ గో అండ్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ తీసుకున్నాం. నెట్ఫ్లిక్స్ తీసుకుంటాం. అకౌంట్ క్రియేట్ చేయడం ఈజీనే కదండి. నెట్ఫ్లిక్స్, హలో, Yes. ఈజీ సార్. అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఏమేమి కావాలి? సబ్స్క్రిప్షన్. అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఈమెయిల్ ఐడి ఎస్, ఈమెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్, కరెక్టే కదా? పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్ ఇవి కావాలి. ఓకే, అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారు. బట్ వీటిల్లో ఉన్న మూవీస్ చూడాలంటే ప్లాన్ చూస్ చేసుకోండి. You have to take ఏం చేయాలి? subscription. వాట్ యూ కెన్ డూ? ఎస్, ఎగ్జాక్ట్లీ. సబ్స్క్రిప్షన్ అయితే బై చేయమని చూపిస్తుంది కదా, స్కాన్ చేయమని, అలా కరెక్టే కదా? యూ నీడ్ టు బై ఇట్ సబ్స్క్రిప్షన్. Yes. కానీ 199 కానీ అలా సంథింగ్ అమౌంట్ ఉంటుందండి. 199, 200 అలా తీసుకోండి. మనం ఇప్పుడు అజూర్ అకౌంట్లో ఏం చేసాం? వాట్ వీ హ్యావ్ డన్? We created the account. క్రియేటెడ్ ది అకౌంట్. ఎస్, మనం ఏం చేసాం? జస్ట్ క్రియేటెడ్ అండి. ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో క్రియేట్ చేసాం. జస్ట్ క్రియేట్ చేసాం. కానీ బట్ ఐ డూ హ్యావ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ హియర్. చూడండి ఎన్ని రిసోర్సులు ఉన్నాయో, చాలా ఉన్నాయి. బట్ వీటికి కావాలనుకుంటే వీ నీడ్ టు బై ద సబ్స్క్రిప్షన్. నేను చూపిస్తాను. వీ నీడ్ టు బై ద, ఇది నా ఓన్ది, నా ఓన్ అకౌంట్ అండి. మీకు నేను చూపిస్తాను. రెగ్యులర్గా మీకు క్లాసులు చెప్పేదే. ఓకే,
చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెర్చ్ చేయండి సబ్స్క్రిప్షన్ అని, ఇక్కడ సబ్స్క్రిప్షన్ అని సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ నాకు సబ్స్క్రిప్షన్ ఉంది. చూడండి నేను ఈ సబ్స్క్రిప్షన్ నేమ్ ఎట్లా చేంజ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి సబ్స్క్రిప్షన్ ఐడి, మై రోల్, స్టేటస్ ఈజ్ యాక్టివ్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఐ కెన్ యూజ్ ఎనీ సర్వీస్ హియర్. అంటే వర్చువల్ మిషన్ కానీ, రీసోర్స్ గ్రూప్ కానీ, ఎస్క్యూఎల్ డేటాబేస్, స్టోరేజ్ అకౌంట్, యాప్ సర్వీస్, ఐ కెన్ యూజ్ ఎనీ సర్వీస్ హియర్. చూడండి యాప్ సర్వీస్ కానీ, వర్చువల్ మిషన్, స్టోరేజ్ అకౌంట్, వర్చువల్ నెట్వర్క్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ కెన్ యూజ్ ఇట్. బట్ ఐ డూ హ్యావ్ సబ్స్క్రిప్షన్ కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళి డూప్లికేట్ సెషన్ తీసుకుంటాను. ఐ విల్ టేక్ ద డూప్లికేట్ సెషన్ హియర్. అంటే న్యూ అకౌంట్ అండి ఇది. నేను సబ్స్క్రిప్షన్ చెక్ చేస్తాను, ఇక్కడ సబ్స్క్రిప్షన్లో చెక్ చేస్తాను. డూ యూ హ్యావ్ ఎనీ సబ్స్క్రిప్షన్ హియర్? No, sir. No. But I need to buy it, right? Yes. Yes. బై చేయాలనుకుంటే మీకు కావాల్సినవి ఏమేమి కావాలనుకుంటే 2 రూపీస్ కట్ అవుతుందండి. 2 రూపీస్ కట్ అవుతుంది, కొన్ని ఎక్కువ కట్ అవుతుంది. హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఉండాలి. అది కూడా వీసా క్రెడిట్ కార్డు ఉండాలండి. క్రెడిట్ కార్డు ఉండాలి. మీరు కానీ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు క్రెడిట్ కార్డు ఉంటే ఇంటర్నేషనల్ ఉంటుంది, వీ కెన్ ఎనేబుల్ ద ట్యాప్. ఎనేబుల్ ద ట్యాప్. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఎనేబుల్ ద ఆప్షన్. 2 రూపీస్ కట్ అవుతుంది. ఇట్ విల్ బి రీఫండెడ్ ఇన్ 7 days. మళ్ళీ అమౌంట్ వస్తుందండి, అమౌంట్ వస్తుంది. బట్ ఏంటంటే మనకు 13K క్రెడిట్ కానీ 14K కానీ ఇస్తున్నారండి, క్రెడిట్స్ ఇస్తున్నారు. ఇవి 30 days ఉంటాయి. వీ కెన్ ప్రాక్టీస్ 30 days. ఆఫ్టర్ దట్ పే యాజ్ యూ గో వెళ్ళచ్చు. నేను పే యాజ్ యూ గోనే వెళ్ళాను, కానీ బిల్ ఏమంత ఎక్కువ రాదండి, 100 కానీ 200 కానీ వస్తుంది. ప్లీజ్ డోంట్ క్రియేట్ వితౌట్ మై పర్మిషన్, వితౌట్ మై క్లాస్. ఎందుకంటే మీరు ఏదో ఒకటి కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బిల్. కానీ 1 month తర్వాత మీరు టర్మినేట్ చేయాలనుకుంటే ఆటోమేటిక్గా అయితే కార్డులోంచి అమౌంట్ అయితే ఒక్క సింగిల్ రూపీ కూడా కట్ కాదు. అది మీకు ముందే చెప్తున్నానండి. అకౌంట్ క్రియేట్ అయింది కదా. నవ్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఉంది కదా. నవ్ ఇక్కడ చూడండి స్టార్ట్ విత్ ఫ్రీ ట్రయల్ అని ఉంది కదా. మైక్రోసాఫ్ట్ ఎక్స్ట్రా ఐడి, యాక్సెస్ స్టూడెంట్స్ బెనిఫిట్స్. నవ్ ఐ విల్ గో త్రూ ది హియర్. చూడండి 200 ఫ్రీ క్రెడిట్ టువార్డ్స్ వస్తుంది. మామూలుగా కొన్ని అయితే ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి 12 months వరకు, మనకైతే 30 daysకే వచ్చాది క్రెడిట్ లిమిట్స్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అకౌంట్. చూడండి స్టార్ట్ ఫ్రీ ఇక్కడ ఉంది కదా, స్టార్ట్ ఫ్రీ అని యూ కెన్ క్లిక్ దట్ వన్. స్టార్ట్ ఫ్రీ అని చెప్పేసి యూ కెన్ క్లిక్ దట్ వన్. కెన్ యూ హియర్ మీ రైట్? వినపడుతుంది కదా? Yes, Kiran. yes. Yeah. ఓకే, క్రెడిట్ కార్డ్లో ఏ పేరైతే ఉందో యూ కెన్ యూజ్ దట్ వన్, సేమ్ నేమ్ లైక్ కిరణ్ కుమార్. ఓకే, మిడిల్ నేమ్ ఆప్షనల్, లాస్ట్ నేమ్ ఇచ్చుకోండి. దిస్ ఈజ్ ద మెయిల్, దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్. యూ కెన్ ప్రొవైడ్ ద ఫోన్ నెంబర్ హియర్ 629095. యూ కెన్ ప్రొవైడ్ ద ప్రో నెంబర్, యూజ్ ఐడెంటిఫై అని చెప్పేసి టెక్స్ట్ చేసుకోండి, అంటే వెరిఫై అవుతుంది. కంపెనీ నేమ్ అంటే ఏదైనా ఇచ్చుకోండి, లైక్ కాగ్నిజెంట్ కానీ మీ ఇష్టం అండి, ఏదైనా ఇచ్చుకోవచ్చు, నో ఇష్యూ. పాన్ కార్డ్ మటుకు ఇవ్వద్దండి. డోంట్ గివ్ ద పాన్ కార్డ్ నెంబర్ హియర్. డోంట్ గివ్ ద పాన్ కార్డ్ నెంబర్ హియర్. అడ్రస్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ ఎక్కడుందో కెన్ యూ ప్లీజ్ గివ్ దట్ అడ్రస్. మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, గివ్ ద హైదరాబాద్ అడ్రస్ 1, అడ్రస్ 2, అడ్రస్ కంప్లీట్ అడ్రస్ కాకుండా పిన్ కోడ్ నెంబర్తో ఇవ్వకుండా జస్ట్ సిటీ ఇచ్చేసి, స్టేట్ వచ్చేసి తెలంగాణలో అంటే తెలంగాణలో, బెంగళూరులో ఉంటే బెంగళూరులో, పోస్టల్ కోడ్ ఇచ్చేసింది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇచ్చిన తర్వాత ఈ 2 ఎనేబుల్ చేసి దెన్ యూ కెన్ గో అండ్ క్లిక్ దట్ వన్ నెక్స్ట్.
నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇట్ విల్ ఆస్క్ ద క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్. మీకు నెట్ఫ్లిక్స్లో సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఇట్ విల్ ఆస్క్ ద క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయండి అని అడుగుతుంది కదండి. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? క్రెడిట్ కార్డ్ యాప్ అని క్రెడిట్ కార్డ్ కానీ లైక్ యూపే యాప్, ఫోన్పే యాప్లు కానీ లైక్ డెబిట్ కార్డ్ కానీ ఇలా అడుగుతుంది. సేమ్ యాజ్ ఇక్కడ కూడా అడుగుతుందండి. ఓకే, సేమ్ యాజ్ ఇక్కడ కూడా క్రెడిట్ కార్డ్ లైక్ నెంబర్, సివివి, వెరిఫికేషన్ ఇవన్నీ అడుగుతుంది డీటెయిల్స్. మీరు అక్కడ కొట్టిన వెంటనే 2 రూపీస్ ఓటీపీ అడుగుతుందండి. 2 రూపీస్ కొట్టిన వెంటనే దెన్ వాట్ యూ కెన్ డూ అంటే కట్టిన తర్వాత మీకు స్మైల్ సింబల్ వస్తుంది, యువర్ అకౌంట్ ఈజ్ క్రియేటెడ్ అని. క్రియేట్ అయిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ ఉండి ఇటు చూసుకొని ఓకే ఇక్కడ సబ్స్క్రిప్షన్ చెక్ చేసుకోండి. ఇక్కడ సబ్స్క్రిప్షన్ చెక్ చేస్తే ఇక్కడ ఫ్రీ ట్రయల్ అని వచ్చి యాక్టివ్ అని వస్తుంది. ఫ్రీ ట్రయల్ అని చెప్పేసి యాక్టివ్ అని చూపిస్తుందండి. ఫ్రీ ట్రయల్ అని చూపించేసి యాక్టివ్ అని చూపిస్తుంది. నౌ యూ కెన్ యూస్ ఎనీ సర్వర్, ఎనీ సర్వీసెస్. ఓకే, టుమారో కల్లా ప్రతి ఒక్కరూ క్రియేట్ చేసుకుంటారు కదా. క్రియేట్ చేసి నా యూ కెన్ సెండ్ మీ స్క్రీన్ షాట్. ఓకే, ఇంకొకటి ఓకే. ఈరోజు ఫీ క్లియర్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ టర్మ్ కానీ ఫీ క్లియర్ అయితే చేసుకోండి. టుమారో నుంచి న్యూ లింక్ పంపిస్తానండి. న్యూ లింక్ పంపిస్తాను. ఎవరైతే పేమెంట్ చేసి ఉంటారో వాళ్ళకు గ్రూప్ క్రియేట్ చేసి ఆ లింక్ షేర్ చేస్తాను. ఐ విల్ షేర్ ద లింక్ హియర్. ఓకే, కెన్ యూ ప్లీజ్ గో అండ్ 3 డెమోస్ చెప్పాను. 3 డెమోస్ క్లియర్ అయిపోయినాయి. టుమారో నుంచి డైరెక్ట్ ప్రాక్టికల్ సెషన్స్ వీ కెన్ ఏబుల్ టు సీ ఇట్ హియర్. ఎలా ఉంటుంది ఏంది అనేది రియల్ టైంలో ఎలా ఉంటుంది, హౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇట్, హౌ వీఆర్ యూజింగ్ ద సర్వీసెస్, how we are going to create the resources, each and everything we can learn from tomorrow onwards. ఓకే, పేమెంట్ వచ్చేసి కెన్ యూ ప్లీజ్ పింగ్ మీ. నేనైతే చీటికి మాటికి అడగానండి. 629095 టుడే ఎండ్ ఆఫ్ ద డే కల్లా కెన్ యూ ప్లీజ్ పే ద పేమెంట్ దిస్ నెంబర్. జీపే కానీ ఫోన్పే కానీ 2 ఈ నెంబర్కి ఉన్నాయి. యూ కెన్ పే దిస్ నెంబర్. ఓకే, మీకు ఏమైనా డౌట్లు ఉంటే అకౌంట్ క్రియేషన్లో ఏమైనా డౌట్లు ఉంటే కెన్ యూ ప్లీజ్ పింగ్ మీ, వీ కెన్ కనెక్ట్ ఈచ్ అదర్. ఓకే, నౌ ఐ am going to stop the session. Okay, do you have any queries and ask me now. If you don't have any questions, can you please ping your chat, your name and left yourself. నాకు ఎవరెవరు ఉన్నారో తెలుస్తుంది. ఓకే, చాట్లో పింగ్ చేసి యూ కెన్ లెఫ్ట్ యువర్ సెల్ఫ్. వెంకటేష్, ఓకే, రాకేష్, అలేఖ్య, బాష, యూ కెన్ లెఫ్ట్ యువర్ సెల్ఫ్. కిషోర్, మూర్తి, భార్గవి, మహేష్, పవిత్ర, నితేష్. Okay guys, thanks for joining. Have a nice day. We'll meet tomorrow at 9 a.m. only. Thank you guys. Bye.